ప్రపంచమే గర్వించదగ్గ స్థాయికి చేరుకుంది హైదరాబాద్. ఇప్పుడు దేశంలో ఓ మహానగరంగా రూపుదిద్దుకుంటోంది. ఇందుకు ఓ నాయకుడు వేసిన బాటలు అద్వితీయం. ఆయన తీసుకున్న 10 నిర్ణయాలు ఈ ముత్యాల నగరాన్ని ప్రపంచ పటంలో సగర్వంగా తలెత్తుకుని నిలబెట్టేలా చేశాయి. ఆ నిర్ణయాలు ఏంటి? ఆ వ్యక్తి ఎవరు? మీ ఊహకందితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. హైదరాబాద్ అంటే ఐటీ అంటే హైదరాబాద్ అనేలా మారిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు ఒక నాయకుడు పట్టుబట్టి మరీ పెద్ద పెద్ద కంపెనీలను ఇక్కడికి తీసుకువచ్చారు. అందుకోసం తన శక్తి యుక్తులన్నిటినీ ఉపయోగించారు. హైదరాబాద్ కోసం ప్రపంచమంతా తిరిగారు. అప్పుడు ఆయన్ని చూసి విపక్షాలు హేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అవేం పట్టించుకొని ఆ లీడర్ హైదరాబాద్ ను ఐటీ డెస్టినేషన్ గా మార్చేశారు. పట్నాన్ని ఎవరికీ అందనంత స్థాయికి తీసుకువెళ్లారు. బ్రాండ్ హైదరాబాద్ కోసం ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం 10 నెలల్లోనే విశేషమైన ప్రగతి కారకాలుగా నిలిచాయి. అందుకోసం ఆయన ఓ మిషన్ లా పనిచేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఓ మిషన్ లానే నడిపించారు. ఆయన కృషి, పట్టుదలే ఇప్పుడు మనం చూస్తున్న ఈ హైదరాబాద్ ఏకంగా 300 డివిజన్లతో దేశంలోనే అతి పెద్ద కార్పొరేషన్ గా అవతరించిందంటే అదంతా ఆ నాయకుడి ముందు చూపే. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటి ఆయన తీసుకున్న నిర్ణయాలు? 1998లో ఆయన ప్రారంభించిన హైటెక్ సిటీ హైదరాబాద్ చరిత్రనే మార్చేసింది. కేవలం 10 నెలల్లోనే ఇక్కడ 5 బడా కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇప్పుడిది హైదరాబాద్ ఐటీ బ్రాండ్ కు కేర్ ఆఫ్ గా మారిపోయింది. అదే ఏడాది మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. 10 నెలల్లోనే ప్రాంగణాన్ని సిద్ధం చేసి ఇచ్చారు. 20 ఎంఎన్సీ కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి. ఐటీ కారిడార్ చుట్టూ 500 కిలోమీటర్ల మేర కనెక్టివిటీ రోడ్లను అద్భుతంగా నిర్మించారు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేశారు. బిజినెస్ అవసరాలకు సరిపడేలా ఏర్పాట్లు చేశారు. ఆ వెంటనే ఎన్నో ఐటీ పార్కుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయి. సైబర్ టవర్స్ కు ఓ రూపం వచ్చింది. 1996లో స్కిల్ డెవలప్మెంట్ కు చర్యలు చేపట్టారు. ఇక్కడికి వచ్చే కంపెనీలకు కావలసిన ఉద్యోగులను అందించడంలో కూడా ప్రభుత్వం క్రియాశీల పాత్ర పోషించింది. 5 ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేసి 10,000 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. ఇప్పుడు వారంతా పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఇక 2001లో ఈ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సర్వీసులను ఆన్లైన్ చేయడం కోసం చేపట్టిన తొలి ప్రాజెక్ట్ ఇది. కేవలం 10 నెలల్లోనే 1,00,000 ట్రాన్సాక్షన్లు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించారు. తర్వాత ఈ తరహా సేవలను అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. 2001లో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేశారు. ఇది ఫార్మా సిటీ. కొద్ది కాలంలోనే హైదరాబాద్ ను ఫార్మా రంగంలో ప్రపంచ పటంలో నిలిపింది ఈ జీనోమ్ వ్యాలీ. ఇందుకోసం 1000 ఎకరాలను కేటాయించారు. 10 నెలల్లోనే 10 బయోటెక్ కంపెనీలు ఇందులో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపెట్టాయి. ఇక్కడ ఏర్పాటైన కంపెనీలే తర్వాత కాలంలో కరోనాకు వ్యాక్సిన్ ని కూడా అందించాయి. అవేంటో మీ కామెంట్ల రూపంలో తెలపండి. 2002లో ఔటర్ రింగ్ రోడ్డుకు పునాదిరాయి వేశారు. 10 నెలల్లోనే దీనికి రూపకల్పన చేశారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి నిధులు సమకూర్చింది ప్రభుత్వం. ఇప్పుడు హైదరాబాద్ గ్రోత్ లో ఓఆర్ఆర్ అత్యంత కీలకంగా నిలుస్తోంది. ఇక హైదరాబాద్ రవాణా వ్యవస్థలో మరో కీలక అడుగు మెట్రో రైల్. ఇది కూడా ఆ మహానాయకుడి హయాంలోనే ప్రాణం పోసుకుంది. 2003లో హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన డిపిఆర్ సబ్మిట్ చేశారు. దానికి వెంటనే అనుమతి కూడా తెచ్చుకున్నారు. ఆయన సీఎంగా ఉన్న హయాంలోనే ఐటీ కంపెనీలు హైదరాబాద్ కు వరుస కట్టాయి. డిఈషా అండ్ కో, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఒరాకిల్, డెల్, డెలాయిట్, కంప్యూటర్ అసోసియేట్స్ లాంటి కంపెనీలు హైదరాబాద్ లో కార్యకలాపాలను ప్రారంభించాయి. ఓ 5 ఏళ్లు తిరిగే వరకు నగర రూపురేఖల్నే మార్చేశాయి. ఆయన హయాంలో ప్రాణం పోసుకున్న జీనోమ్ వ్యాలీ ఎంతో మందికి ప్రాణం పోసే ఔషధాలు తయారు చేసే కంపెనీలకు కేంద్రంగా నిలుస్తోంది. రహేజా మైండ్ స్పేస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు 1000 మందికి ఇప్పుడు ఉపాధి కల్పిస్తున్నాయి. బహుశా మీరో, మీకు తెలిసిన వారో ఎవరో ఒకరు ఈ కంపెనీల్లో పనిచేస్తూనే ఉంటారు. ఆయన హయాంలోనే ఉద్యోగాలు పొంది ఉంటారు. అలాంటి వారంతా కామెంట్ల రూపంలో మీ స్పందన తెలియజేయండి. ఆయన ఎవరో చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్కటి మాత్రం వాస్తవం, ఆ నాయకుడే ఆనాడు కంపెనీల గురించి ఆలోచించకపోతే హైదరాబాద్ మాత్రం ఇలా ఉండేది కాదు. ప్రజా రవాణా వ్యవస్థ గురించి చర్యలు చేపట్టకపోతే ఇప్పుడున్న మెట్రో, ఔటర్ రింగ్ రోడ్ ను మనం చూసి ఉండేవాళ్లం కాదు. అదంతా ఆయన దూరదృష్టి చలవే. ప్రస్తుతం ఏ కంపెనీలు హైదరాబాద్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, వాటిలో ఎంతమంది పనిచేస్తున్నారు, వాటికి స్ఫూర్తి ఎవరనే అంశాలను మరో ఎపిసోడ్ లో మరింత విశ్లేషణాత్మకంగా మీకు అందిస్తాం.